హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి మనము దేవుని సన్నిధానమునకు చేరడానికి ముందు మనకు ఉండవలసింది చెప్తున్నాడు. మనం వాగ్దానం చేసినది, మనం ఒప్పుకొనినది అన్నాడు అక్కడ. మనం ఒప్పుకొనినది దాన్ని ఏం చేయాలట? నిశ్చలముగా మనం పట్టుకుందాము అన్నాడు. ఎప్పటి వరకు? చివరి వరకు పట్టుకుని ఉండాలి. నెక్స్ట్ ఏమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు మానక అన్నాడు. మానక అన్నాడా? మానొద్దు అంటే నేను మానుకుంటాను అంటున్నావు అంటే ఆజ్ఞను ఏం చేస్తున్నావు? అతిక్రమించావు. అక్కడే అర్థమైంది దేవుడు అంటే నీకు ఎంత లెక్కలేనితనం. నీకు ఆఖరికి సంఘములోకి వచ్చేటప్పటికి కూడా ఇక్కడ కూడా మన ప్రవర్తన సరిగా లేదే. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జీవము గల దేవుని చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చామో దేవుడు మనకేమయ్యాడు? తండ్రి. సంఘం ఏమైంది తెలుసా? మన కుటుంబం. అంటే నా కుటుంబం అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులు అన్న భావన ప్రతి కుటుంబంలో ఉన్న వారికి కలగాలి. ఐక్యత కలిగిన సంఘమే పరలోకానికి వెళ్ళే సంఘం. రాసుకోండి, ఐక్యత కలిగిన సంఘం. ఎవరు? ఈ మాటలన్నీ మీకు తెలుసా? ఇప్పుడు ఇవన్నీ తెలుసు రాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని, అయినా నేను మారను, నేను ఇంతే, నేను ఎవడి మాట వినను అని ఒకవేళ మీరంటే ఇప్పుడు మీలాంటి వారి కోసం నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది.